సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ 4వ తారీఖున సూపర్ హీరో తేజ సజ్జా అలాగే హీరోయిన్ మీనాక్షి చౌదరి చేతుల మీదుగా ఘన ప్రారంభం. మరోవైపు రెడ్ బుక్ రాజ్యాంగం నిజంగా పరిస్థితి ఎలా ఉంది అని అంటే రెడ్ బుక్ రాజ్యాంగం వెర్రి తలలు వేస్తూ ఉంది. నిజంగా రెడ్ బుక్ రాజ్యాంగం వెర్రి తలలు వేస్తూ ఉంది. నిజంగా ఆశ్చర్యం చెప్తా చూడండి ఒకసారి. వీరిదే రాష్ట్ర ప్రభుత్వం, ఇది బాగా వినండి నేను చెప్పేది. వీరిదే రాష్ట్ర ప్రభుత్వం, వీళ్ళే ప్రభుత్వంలో ఉన్నారు. గత 19 నెలలుగా వీళ్ళే ఉండరు. కల్తీ లిక్కర్ ఫ్యాక్టరీలు రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళు పెట్టినట్టువే. ఎక్కడ పడితే అక్కడ వీళ్ళ ఎమ్మెల్యే క్యాండిడేట్లు, వీళ్ళ మంత్రులు, వీళ్ళ పలుకుబడి కలిగిన తెలుగుదేశం పార్టీ నాయకులతో ఈ లిక్కర్ ఫ్యాక్టరీలు నడుపుతూ ఉన్న వాళ్ళు ఫోటోలు ఎక్కడ పడితే ఎక్కడ కనిపిస్తాయి. ఆ ఫోటోలు చూపించమా ఒకసారి. ఇంతకుముందు చూపించినా మళ్ళీ ఒకసారి. అన్నమయ్య జిల్లా తంబళ్ళపల్లిలో బాగా ఎలా పూజలు గీజలు చేసి బాగా స్టార్ట్ చేసినారు కల్తీ లిక్కర్ ఫ్యాక్టరీలు. నందమూలకల చెరువు చూడండి, బాగా బాక్సులు కూడా బాగా కట్టినారు. మళ్ళీ బ్రాండ్ పేర్లు కూడా, లేబుళ్ళు కూడా వాళ్ళే తయారు చేస్తున్నారు. టకాని అతికించడం, కల్తీ మద్యం మీద వీళ్ళకి కావాల్సిన బ్రాండ్ పేరు పెట్టడం. మళ్ళీ డిస్ట్రిబ్యూషన్ ఛానల్ అంతా వీళ్ళే. ప్రైవేట్ షాపులు వీళ్ళ మనుషులే ప్రైవేట్ షాపులు. నీట్గా డిస్ట్రిబ్యూషన్ కూడా కరెక్ట్గా వీళ్ళ మనుషులకే పోతుంది. వీళ్ళే నీట్గా డిస్ట్రిబ్యూషన్ కూడా చేసేస్తారు. ఇది కాక బెల్ట్ షాపులు ఉన్నాయి, ఇది కాక పర్మిట్ రూమ్లు ఉంటాయి. డిస్ట్రిబ్యూషన్ ఛానల్ కూడా వీళ్ళదే. సో వీళ్ళదే గవర్నమెంటు. ఇంకా ముందు అమ్మ ఇది సీజ్ చేసినప్పుడు కానీ అమ్మ ముందు చూడు, నీట్గా బాటిళ్ళ మీద లేబుల్లో కూడా నీట్గా అతికిచ్చేసి యాది ఒరిజినల్ యాది నకిలీ అని ఎవరికి తెలియకోకుండా 3వ పెగ్గుకు వచ్చేసరికి 4వ పెగ్గుకు వచ్చేసరికి ఏం తాగుతున్నాడు ఎవరికేం తెలియదు, అన్నీ ఒకటే అనే లెవెల్లోకి తీసుకుపోతున్నారు. కానీ ముందు అమ్మ ఇది ఇబ్రహీంపట్నంలో, ఇది డిస్ట్రిబ్యూషన్ నెట్వర్కు. చూడండి, ఇది తెలుగుదేశం పార్టీ కంటెస్టెడ్ క్యాండిడేట్. ఆయన పేరు జయచంద్రారెడ్డి, తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్, ప్రస్తుత ఇన్ఛార్జ్ ఫర్ ములకల చెరువు మండలం అంటే తమ్మల్లపల్లి కాన్స్టిట్యున్సీ. కానీ ముందు ఎనికి బామ్మ ఆయన జయచంద్రారెడ్డి, ఆయన కంటెస్టెడ్ క్యాండిడేట్ తెలుగుదేశం పార్టీ. చూడు చంద్రబాబు నాయుడు బీఫామ్ ఇస్తా, మళ్ళీ ఆయన పార్ట్నరు ఇంకొక ఆయన జనార్దన్ రావు, వీళ్ళంతా. కానీ ఇంకా ముందు ఇంకొక ఆయన సురేంద్ర నాయుడు. చూడు లోకేష్ గారితో ఫోటో, 1000 వాల్ట్ బల్బుల్లా మళ్ళా లిక్కర్లో వ్యాపారం పెట్టుకున్నారు కాబట్టి ఫేస్లో షైన్ కూడా కనపడుతుంది. ఆయన ఆ ప్రాంతానికి చెందిన మంత్రి. ఆయన పక్కన ఒక్క నిమిషం, ఇది అనకాపల్లి పరవాడ ఉత్తరాంధ్ర. కానీ ముందు బొమ్మ నీట్గా ఇది సేమ్ మోడస్ ఆపరెండిని, లేబుళ్ళు గీబుళ్ళు అంతా. ఈయన ఎవడంటే స్పీకరు. ఆయన పక్కన ఎవడు అని అంటే అయ్యన్న పాత్రుడు సన్నిహితుడు రుత్తుల రాము. చూడు నీట్గా ఇద్దరు బ్రహ్మాండంగా. ఆ నవ్వులో కూడా చూడండి 1000 వాట్ బల్బ్ మాత్రం నవ్వుతున్నారు మళ్ళీ. కానీ ముందు అమలాపురం సేమ్ మోడస్ ఆపరెండి, మిషన్తో సహా దొరికినారు. కానీ ఇది పాలకొల్లు. కానీ ముందు ఇది ఏలూరు, ఇది రేపల్లె, ఇది నెల్లూరు. కుటీర పరిశ్రమ మాదిరి ఏకంగా ప్రతి చోట నడిపిస్తూ ఉన్నారు. ఇక్కడే నేను చెప్తా ఉన్నా, వీరిదే రాష్ట్ర ప్రభుత్వం. కల్తీ లిక్కర్ ఫ్యాక్టరీలు రాష్ట్ర వ్యాప్తంగా పెట్టింది వీళ్ళ మనుషులే. వీరివే లిక్కర్ షాపులు, డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్, వీరివే బెల్ట్ షాపులు, వీరివే పర్మిట్ రూములు. గమనించండి ఒకసారి, ప్రభుత్వం వీరిదే, పోలీసులు వీళ్ళ వారే,
మ్యానుఫ్యాక్చరింగ్ వీరిదే, డిస్ట్రిబ్యూషన్ వీరిదే. ఇంక నేను అడుగుతా ఉన్నా, వీళ్ళ రెడ్ బుక్ పాలనలో వీళ్ళు కాక ఇంకెవరైనా నడిపే ధైర్యం ఉందా? మిమ్మల్ని అడుగుతాను. కానీ ఏం చేస్తున్నారు? మా జోగి రమేష్ని తీసుకొని పోయినారు పాపం. ఏమన్నా అన్యాయం? ఇది అన్యాయం కాకపోతే ఏందంటే నాకు అర్థం కాదన్నా. మొలకల చెరువులో జోగి రమేష్ చేయించినాడట, తీసుకొని పోయినాను నిన్న. వాడు చేసినవాడు జయచంద్ర రెడ్డి అనేవాడు ఇద్దరికి అరెస్ట్ కాలే. అలా తెలుగుదేశం పార్టీ కంటెస్టెడ్ క్యాండిడేట్. వాళ్ళ బావమరిది గిరిధర్ రెడ్డి అరెస్ట్ కాలే. వాళ్ళ పిఏ రాజేష్ ఇంతవరకు అరెస్ట్ కాలే. మూలకల చెరువులోనూ వీళ్ళే, ఇబ్రహీంపట్నంలోనూ వీళ్ళే, అనకాపల్లిలోనూ వీళ్ళే, ఆముదాల వలసలోనూ వీళ్ళే. ఇంకా నేను ఇంతకుముందు చెప్పినా చూసినావా ఈ పేర్లన్నీ? నెల్లూరు దగ్గర నుంచి, ఏలూరు దగ్గర నుంచి, పాలకొల్లు దగ్గర నుంచి, రేపల్ల దగ్గర నుంచి, ఇంకంతా ఎవరెవరు చేస్తూ ఉన్నారో మీ అందరికీ కూడా కళ్ళ ముందే కనిపిస్తూ ఉంది. వీళ్ళే తయారు చేస్తూ, వీళ్ళ ప్రభుత్వంలో వీళ్ళే ఉండి, వీళ్ళ ప్రభుత్వంలో వీళ్ళే తయారు చేస్తూ, వీళ్ళే వీళ్ళ కల్తీ మద్యాన్ని వీళ్ళ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్, వీళ్ళ షాపులు, వీళ్ళ బెల్ట్ షాపులు, వీళ్ళ పర్మిట్ రూముల ద్వారా వీళ్ళే అమ్ముతూ, తప్పుడు వాంగ్మూలాలతో అన్నీ వీళ్ళే చేస్తూ, కానీ తప్పుడు వాంగ్మూలాలు, తప్పుడు సాక్ష్యాలు వీళ్ళే క్రియేట్ చేస్తూ, వీళ్ళకున్న అధికార దుర్వినియోగం చేస్తూ మాజీ మంత్రి జోగి రమేష్ని తీసుకొని పోయి వీటికంతా జోగి రమేష్ చేయిస్తున్నాడు అని అంటున్నారు. ఎక్కడికండి ఇది? ఈ మాదిరిగా నిజంగా దీన్ని కన్నా డెమోక్రసీలో దీన్ని కన్నా పర్మిట్ చేస్తే రేపు పొద్దున ఎవడన్నా బతకగలుగుతాడా? ఒక మాజీ మంత్రి పరిస్థితే ఇదే అన్నప్పుడు సామాన్యుని పరిస్థితి ఏంది? ఒకసారి అందరూ ఆలోచన చేయమని అడుగుతాను నేను. దొంగనే దొంగ దొంగ అంటున్నాడు, దొంగనే దొంగ దొంగ అంటున్నాడు. వీళ్ళే దొంగ, వీళ్ళే పోలీసులు, వీళ్ళే పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, వీళ్ళదే ప్రభుత్వం, వీళ్ళదే వ్యవస్థలు. రాష్ట్రంలో జరుగుతూ ఉన్నది. చివరికి జోగి రమేష్ను అరెస్ట్ చేసినారంటే, జోగి రమేష్ తమ్ముడిని అరెస్ట్ చేసినారని వాళ్ళ కొడుకు అంత రాజకీయాల్లో ఈ మధ్యకాలంలో ప్రైవేట్ మెడికల్ కాలేజీల ఉద్యమము వీటిలో ఆయన పార్టిసిపేట్ చేస్తున్నాడని, వాళ్ళ కొడుకు యాక్టివ్ అయినాడని చెప్పి వాళ్ళ కొడుకు మీద కూడా కేసు పెడతా ఉన్నారు. ఇదే లిక్కర్ కేసు. ఆ పిల్లోనికి మొన్న పెళ్ళి అయింది పాపం. ఏదో మీ వయసులో ఉంటాడు పిల్లోడు పాపం, యంగ్స్టర్, ఇంకా 30 ఏళ్ళు రాలా, 25, 26, 27 ఉంటాయి పాపం. ఆ పిల్లోని కూడా దీంట్లో తీసుకొచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. కేవలం మన ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆ పిల్లోడు వాళ్ళ ఆయన ఆప్షన్స్లో ఆ పిల్లోడు కార్యక్రమాలు చేసినాడు, ప్రొసెషన్ కార్యక్రమం చేసినాడు అనే ఉద్దేశంతో ఆ పిల్లోని ఇరికిస్తూ ఉన్నారు. ఈ రెడ్ బుక్ రాజ్యాంగం నిజంగా ఇంకా ఏ స్థాయిలో ఉంది అని అంటే, ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తున్నా. మాచర్లకు చెందిన మా పార్టీ సీనియర్ నాయకుడు 4 సార్లు ఎమ్మెల్యే అయిన పెన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయనను ఆయన తమ్ముడు వెంకటరామరెడ్డిని, ఆశ్చర్యం ఏందనంటే వీళ్ళ హయాంలో, కేసు వివరాలు చూడండి, వీళ్ళ హయాంలో అంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న వీళ్ళ హయాంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వీళ్ళ గ్రూపుల తగాదాల వల్ల వాళ్ళు కొట్లాడుకొని వాళ్ళు చంపుకుంటే ఆ కేసులో ఇరికిచ్చేది మా ఎమ్మెల్యే క్యాండిడేట్ను.
మా కంటెస్టెడ్ మాకు ఎమ్మెల్యే క్యాండిడేట్ ఇరికిస్తూ ఉన్నారు. ఇంకా ఆశ్చర్యం ఏమిటో తెలుసా, టీడీపీలో 2 వర్గాల మధ్య శత్రుత్వం వలన ఈ ఘటన జరిగితే ఇదే విషయాన్ని అప్పటి ఎస్పీ అంటే తెలుగుదేశం పార్టీ హయాంలోనే ఈ ఘటన జరిగినప్పుడు ఘటన జరిగిన రోజు మరుసటి రోజు స్థానిక ఎస్పీ పోయి ఎస్పీ శ్రీనివాసరావు మీడియా సాక్షిగా ఏమన్నాడు ఒకసారి చూడండి మీరే. గుంటపాడు గ్రామానికి వెళ్ళినటువంటి దారిలో బోదులపాడు వద్ద ట్యూబెల్ మీద వచ్చినటువంటి జవిశెట్టి వెంకటేశ్వరరావు అలియాస్ మద్దయ్య మరియు జవిశెట్టి కోటేశ్వరరావును బ్లాక్ స్కార్పియోలో గుద్దడం జరిగింది. ఇందులో చనిపోయిన వారికి కోట చంద్రయ్య గారి కుటుంబానికి ఎటువంటి బంధుత్వం లేదు. మరియు ఇద్దరు కూడా టీడీపీ పార్టీకి చెందిన వారే. దీనికి గల కారణాలను మరియు నిందితులను పట్టుకోవడానికి టీం ఏర్పాటు చేయడం జరిగింది. అందరం కూడా దీని విషయంలో ప్రయత్నాలు చేస్తున్నాం. చనిపోయిన వారిద్దరూ టీడీపీ వర్గీయులే. సుమారు 5 గంటల ప్రాంతంలో గుంటపాడు గ్రామానికి వెళ్ళినటువంటి దారిలో బోదులపాడు వద్ద ట్యూబెల్ మీద వచ్చినటువంటి జవిశెట్టి వెంకటేశ్వరరావు అలియాస్ మద్దయ్య మరియు జవిశెట్టి కోటేశ్వరరావును బ్లాక్ స్కార్పియోలో గుద్దడం జరిగింది. ఇందులో చనిపోయిన వారికి కోట చంద్రయ్య గారి కుటుంబానికి ఎటువంటి బంధుత్వం లేదు. మరియు ఇద్దరు కూడా టీడీపీ పార్టీకి చెందిన వారే. దీనికి గల కారణాలను మరియు నిందితులను పట్టుకోవడానికి టీం ఏర్పాటు చేయడం జరిగింది. అందరం కూడా దీని విషయంలో ప్రయత్నాలు చేస్తున్నాం. ఆశ్చర్యం ఏమిటో తెలుసా, ఇదే విషయాన్ని అప్పటి ఎస్పీ శ్రీనివాసరావు మీడియా సాక్షిగా చెప్పడమే కాకుండా చంపబడిన వాళ్ళు ఇద్దరు టీడీపీ వాళ్ళేనని ఏకంగా ఆ జిల్లా పోలీసు ఆ ఎస్పీ ట్వీట్ కూడా చేశాడు. దాని ఆయన ట్వీట్ ఇది. ట్వీటే కాదు, ఇంకా ఆశ్చర్యం, మరుసటి రోజు ఈనాడు పేపర్లో కూడా అదే రాసినాడు. ఆధిపత్య పోరులో 2 టీడీపీ నేతలు దారుణ హత్య, పల్నాడు జిల్లాలో ఘటన, మాటేసి కారుతో దాడి. ఆ పారాగ్రాఫ్ చదవండి. పల్నాడు జిల్లాలో ఆధిపత్య పోరులో 2 తెలుగుదేశం పార్టీ నేతలు బలయ్యారు. అదే పార్టీకి చెందిన మరో ఇద్దరు వారిని దారుణంగా హత్య చేశారు. ఇది వాళ్ళ గజెట్ పేపర్, అది వాళ్ళ ఎస్పీ ట్వీటు. ఈ కేసులో పిన్నెల రామకృష్ణారెడ్డిని వాళ్ళ తమ్ముడిని అరెస్టు. ఎక్కడండి న్యాయము? ఇట్లాంటి చేస్తేనే నక్సలిజం పుడుతుంది. ఎక్కడైనా న్యాయం ఉందా, ధర్మం ఉందా, ఏమైనా ఉందా అసలు? ట్విస్ట్ చేసి తప్పుడు కేసులు పెట్టి పిన్నెల్ని ఇరికించి ఇబ్బంది పెడతా ఉన్నారు. అంతకుముందు కూడా అంతే. అంతకుముందు కూడా ఎన్నికల సమయంలో రిగ్గింగ్ను అడ్డుకున్నందుకు 54 రోజులు జైల్లో పెట్టినారు అంతకుముందు ఇదే పిన్నెల రామకృష్ణారెడ్డిని. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ 19 నెలల కాలంలో ఏకంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మీద పెట్టిన కేసులు ఎన్నో తెలుసా? 16 కేసులు పెట్టినారు. ఏముందండి ఇది? అసలు చంద్రబాబు నాయుడు రెడ్ బుక్ రాజ్యాంగం ఇంకా ఎంత దారుణంగా ఉంది అని అంటే, విశాఖపట్నంలో మా పార్టీకి చెందిన విద్యార్థి నాయకుడు, చిన్నపిల్లోడు, విద్యార్థి నాయకుడు, ఆ పిల్లోడు విశాఖపట్నంలో మా పార్టీకి చెందిన విద్యార్థి నాయకుడు కొండారెడ్డి అని, విశాఖపట్నంలో విద్యార్థి నాయకుడు, ఆయనను కూడా ఇదే మాదిరిగా దొంగ కేసుతో అరెస్ట్ చేసినారు.
ఆశ్చర్యం ఏం తెలుసా, ఆ కేసు చూడండి. అసలు ఆ పిల్లోని పాపం విద్యార్థి అని కూడా చూడకుండా, స్టూడెంట్ అని కూడా చూడకుండా గంజాయి కేసు పెట్టినారు. ఆశ్చర్యం ఏం తెలుసా, ఆ కేసులో రైల్వే న్యూ కాలనీలో పట్టుకున్నామంటూ ఎఫ్ఐఆర్ రాసినారు. రైల్వే న్యూ కాలనీలో పట్టుకున్నామంటూ ఎఫ్ఐఆర్ నమోదు చేసినారు. ఆశ్చర్యం ఏమిటో తెలుసా, తీరా తన ఇంటి దగ్గరే దగ్గరలో ఉన్న టిఫిన్ సెంటర్కు కొండారెడ్డి వెళ్తుండగా మద్దిలపాలెం వద్ద అడ్డగించి మరీ అదుపులోకి తీసుకున్నట్టు సీసీ కెమెరా ఫుటేజ్ ఉంది. ఇంకా ఆశ్చర్యం ఏమిటో తెలుసా, తీసుకొని పోలీస్ స్టేషన్కు తీసుకొని పోయినట్టు కూడా సీసీటీవీ ఫుటేజ్ ఉంది. ఇంకా ఆశ్చర్యం ఏమిటో తెలుసా, పోలీస్ స్టేషన్లో ఆ పిల్లోని పెట్టుకొని ఆ పిల్లోని బైకు 14 కిలోమీటర్లు తీసుకొని పోయినారు రైల్వే న్యూ కాలనీ లేకి. ఆ బైక్లో జీపీఎస్ ట్రాకర్ ఉంది కాబట్టి పోలీస్ స్టేషన్ నుంచి అక్కడికి బైక్ పోయినట్టు జీపీఎస్లో ట్రాక్ అయింది. తీసుకొని పోయి ఆ పిల్లోడు అక్కడ అరెస్ట్ బుక్ చేసి, అక్కడ గంజాయి అని చెప్పి గంజాయి దొరికిందని ఆ పిల్లోని అక్కడ అరెస్ట్ బుక్ చేసినారు. ఈ మాదిరిగా చేస్తే వ్యవస్థలు బతుకుతాయని అడుగుతా ఉన్నా. ఒక చిన్న పిల్లోని పట్టుకొని ఇరికిచ్చే కార్యక్రమం, లైఫ్ను రూయిన్ చేస్తున్నామన్న కనీసం ఏమాత్రం కూడా కనీసము కొద్దిగా గిల్టీ కాన్షియస్ కూడా లేకుండా దిస్ ఇస్ రెడ్ బుక్ రాజ్యాంగం. వీళ్ళే కాకుండా ఇంకా అడుగులు ముందుకు వేస్తే వీళ్ళే కాకుండా ఇప్పటికే మా పార్టీకి చెందిన ఎంతో మందిని అన్యాయంగా జైలుకు పంపించారు. లేని లిక్కర్ కేసును సృష్టించి చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి బెయిల్ మీద ఉన్నాడు లిక్కర్ కేసులో. ఆ కేసును నీరు గార్చేందుకు తన పాలసీ వల్ల తాను రాష్ట్రం నాశనం అయిపోయి తాను లూటీ చేసినాడు అనేది ఏదైతే తన మీద కేసు ఉందో ఆ కేసును నీరు గార్చేందుకు మధ్యలో ఉన్న మా గవర్నమెంట్ పాలసీని తప్పుగా చూపించేందుకు చంద్రబాబు నాయుడు తాపత్రయపడతా ఉన్నాడు. ఎందుకనంటే అప్పుడు చంద్రబాబు నాయుడు సేమ్ పాలసీని ఇప్పుడు మళ్ళీ ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాడు. సో ఇప్పుడు ఇంప్లిమెంట్ చేసే పాలసీని జస్టిఫై చేసుకునేదానికి, అప్పుడు తాను అప్పుడు తన మీద పెట్టిన కేసును కొట్టేయించుకునేదానికి మధ్యలో ఉన్న పాలసీని తప్పుగా చూపించే కార్యక్రమం చేస్తూ ఉన్నాడు. ఆయనది ప్రైవేట్ షాపులు, ప్రైవేట్ మాఫియా, ప్రైవేట్ కథ. మన ఈ గవర్నమెంట్ షాపులు, రిస్ట్రిక్టెడ్ టైమింగు, అన్ని రిస్ట్రిక్షన్స్. సో ఈ పాలసీ మళ్ళీ తీసేసినాడు, మళ్ళీ ప్రైవేట్కి వచ్చేసినాడు. సో మళ్ళా డిస్ట్రిబ్యూషన్ అయిందే, మ్యానుఫ్యాక్చరింగ్ అయిందే, మళ్ళీ అన్ని స్కాములు అయినాయి. సో దీన్ని ఫెసిలిటేట్ చేసుకునేందుకు మధ్యలో పాలసీలో లేని లిక్కర్ స్కామ్ను చూపించే ప్రయత్నం. లేని లిక్కర్ కేసును సృష్టించి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని లోపలేసినారు, మిథున్ రెడ్డిని లోపలేసినారు. మిథున్ రెడ్డికి బెయిల్ మంజూరు చేస్తూ జడ్జి రాసిన జడ్జిమెంట్ కాపీ ఒకసారి చదవండి. ఒకసారి ఎంత ఇదిగా జడ్జి రాసినాడంటే, అసలు ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు, ఆయనకి ఏం సంబంధము అని ఏకంగా జడ్జి కూడా ఆశ్చర్యపోయి రాసే పరిస్థితిలో రాసినాడు జడ్జిమెంట్. లేని లిక్కర్ కేసు సృష్టించి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని, మిథున్ రెడ్డిని, రిటైర్డ్ అధికారులు కృష్ణమోహన్ రెడ్డిని, ధనుంజయ రెడ్డిని, మల్టీ ఎంఎన్సి కంపెనీ హోల్ టైమ్ డైరెక్టర్ బాలాజీ గోవిందప్పను, రాజ్ కషిరెడ్డిలను, వీళ్ళందరినీ నిర్బంధించినారు. ఒక లేని స్కాము ఉన్నట్టుగా చూపించేదానికోసం. ఆశ్చర్యం ఏంటంటే డబ్బులు
11 కోట్ల డబ్బులు దొరికినట్టుగా చూపిస్తూ ఉన్నారు. ఈ పిటిషనర్స్ ఈ బాధితులు కోర్టులో పిటిషన్ వేసినారు. ఆ 1100 కోట్లు ఏదైతే ఉన్నాయో దాని నోట్ నెంబర్స్, వాటి మీద ఉన్న నోట్ నెంబర్ల ద్వారా ఏ బ్యాంక్ అకౌంట్లో నుంచి డ్రా చేసినారు, ఎప్పుడు డ్రా చేసినారు వివరాలు చెప్పండి అని చెప్పి వీళ్ళు పిటిషన్ వేసేసరికి వీళ్ళకు మొత్తం అందరూ కూడా వణుకు స్టార్ట్ అయింది. మామూలుగా రెడ్ హ్యాండెడ్గా డబ్బులు ఏదైనా పట్టుబడితే ఏం చేస్తారు? పక్కన పెడతారు కదా. అది వీళ్ళు ఏమన్నారు? పక్కన పెట్టలే, అంత కలిపేసినారంట. నోట్ నెంబర్లు లేవు, అన్నీ కలిపేసినామంటున్నారు. అంటే ఏకంగా ఆ డబ్బులు బయటపడితే ఆ ఇంజనీరింగ్ కాలేజ్ డొనేషన్ డబ్బులు అని చెప్పి తెలుస్తాయని, ఆ డబ్బులు దొరికింది ఇంజనీరింగ్ కాలేజ్ డొనేషన్కి సంబంధించిన డబ్బులు. ఆ మనిషికి ఇంజనీరింగ్ కాలేజ్ డొనేషన్, ఇంజనీరింగ్ కాలేజెస్ ఉంటాయి. సో ఆయన గోడౌన్లో డబ్బులు దొరికినాయంటే అది ఇంజనీరింగ్ కాలేజ్ డొనేషన్ డబ్బు అని తెలుస్తుంది అని చెప్పి తెలియకూడదని అది లిక్కర్ అని బ్రాండ్ వేసి 11 కోట్లు వీళ్ళే డబ్బులు పెట్టి ప్లాంట్ చేసి కేసులు బిల్డ్ చేస్తూ ఉన్నారు. ఏ స్టేజ్కి పోతూ ఉన్నారని అంటే వీళ్ళు, భాస్కర్ రెడ్డి పరిస్థితి అంతే, మిథున్ రెడ్డి పరిస్థితి అంతే, ఈ రిటైర్డ్ ఆఫీసర్ల పరిస్థితులు అంతే. మొత్తం అందరినీ కూడా తీసుకొని పోయి ఇదే మాదిరిగా హెరాస్మెంట్. కాకాని గోవర్ధన్ రెడ్డిని, వల్లభనేని వంశీని, పినిపే శ్రీకాంత్ను, వీళ్ళందరినీ కూడా ఇలాంటి దొంగ కేసులే. వీళ్ళే సాక్ష్యాలు క్రియేట్ చేస్తూ ఉన్నారు. వీళ్ళే అధికారుల చేత తప్పుడు వాంగ్మూలాలు ఇప్పిస్తూ ఉన్నారు. వీళ్ళదే ప్రభుత్వం, వీళ్ళే ఇరికిస్తూ ఉన్నారు. వీళ్ళే కాదు, చివరికి పోసాని కృష్ణమురళి వంటి సామాన్యులు, సీనియర్ జర్నలిస్టులు, కొమ్మనేని శ్రీనివాస్ వంటి సీనియర్ జర్నలిస్టులు, సోషల్ మీడియా యాక్టివిస్టులు వీళ్ళకి వ్యతిరేకంగా పోస్టులు చేస్తే సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద గంజాయి కేసులు పెడుతున్నారు.